శ్రీమాత్రే నమః. తొందరలో అతి పవిత్రమైన వసంత నవరాత్రులు ఆరంభమవబోతున్నాయి. సాధారణంగా అందరికీ శరన్నవరాత్రుల గురించి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ అమ్మవారికి ఎంతో వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఆ నవరాత్రులే కాకుండా ఇంకా అమ్మవారికి 3 నవరాత్రులు ఉన్నాయి. మొదటిది గుప్త నవరాత్రులు. ఆ నవరాత్రులలో రాజశ్యామలాదేవి లేదు సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించవచ్చు. ఇక రెండవది వసంత నవరాత్రులు. వీటినే గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. అనగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఈ నవరాత్రులను జరుపుకుంటాము. ఇక మూడవ నవరాత్రులు ఆషాఢ నవరాత్రి. ఆషాఢ నవరాత్రిలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఇక అందరికీ తెలిసిన శరన్నవరాత్రులు ఆఖరిగా వస్తాయి. మన తెలుగు వారికి ఉగాది మొదటి పండగ. ఉగాది నుండే మనకి సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నుండి శ్రీరామనవమి రోజు వరకు అమ్మవారి నవరాత్రి ఆరాధన చేయవచ్చు. వసంత నవరాత్రులు లేదు చైత్ర నవరాత్రులు అని పిలువబడే ఈ పవిత్రమైన రోజులలో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను లేదా శ్రీ కామాక్షి అమ్మవారి రూపంలోనూ ఆరాధన చేయవచ్చు. అమ్మవారికి ప్రతిరోజు నవరాత్రి పూజలో భాగంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం ఎంతో ఉత్తమం. అమ్మవారు చేతులలో పాశం, అంకుశం, చెరుకుగడ మరియు పంచపుష్పాలను ధరించి ఉంటారు. శరన్నవరాత్రులు మరియు వసంత నవరాత్రుల కాలంలో క్లైమేట్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే చలికాలం నుండి ఎండాకాలము మరియు వర్షాకాలం నుండి చలికాలము మారే సమయం. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల అకాలంలో ఉండే గండాలను అమ్మవారు తొలగిస్తుంది. వసంత నవరాత్రులలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి 9 రోజులు జరిగిన పుష్పాలంకరణను మీరు ఇప్పుడు చూస్తున్నారు. నవరాత్రులు పూజా విధానం తెలుసుకుందాం. నిష్టగా పూజను ఆచరించగలం, మాకు అన్ని వీలుబాటు ఉంది అనుకున్నవారు కలశ స్థాపన చేసి అమ్మవారిని పూజించవచ్చు. లేదు కలశారాధన మాకు ఆనవాయితీ లేదు అన్నవారు అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారి పూజలను ఆచరించవచ్చు. లేదా అమ్మవారికి ప్రతిరోజు లలితా సహస్రనామార్చన చేసి పంచోపచార పూజ కూడా చేయవచ్చు. ఏ దేవతారాధన అయినా బ్రహ్మముహూర్త కాలంలో ప్రతిరోజు ఆచరిస్తే దాని ఫలం వేరేలాగా ఉంటుంది. ప్రతిరోజు సాయంకాలం అమ్మవారి పూజ ఆచరించవచ్చు. లలితా సహస్రనామ పారాయణం చేయుటకు వీలు లేని వారు అమ్మవారి అష్టోత్తరాలు కూడా అందుబాటులో ఉంటాయి. నవరాత్రుల వెనుక ఉండే పరమార్థం అమ్మవారి ఆరాధనలో ఉండడం. ఎంత ఘనంగా చేశాము లేదు ఎంత ఆడంబరంగా చేశాము అన్నది ముఖ్యం కాదు. భక్తితో అమ్మవారికి ఒక దీపం వెలిగించి పుష్పాలను సమర్పిస్తే కూడా అమ్మవారికి సంపూర్ణ షోడశోపచార పూజ చేసిన దాంతో సమానమే. చెప్పాలంటే నవరాత్రులలో అతి ముఖ్యమైన నవరాత్రులు వసంత నవరాత్రులు. సాక్షాత్తు ఆ లలితా త్రిపుర సుందరి దేవి తన పరివారంతో పాటు మన ఇంట్లో ఇచ్చేసి పూజలు అందుకుంటుంది. ఇక ప్రసాదాల విషయాలకి వస్తే అమ్మవారికి లలితా సహస్రనామంలోనే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం గురించి చెప్పబడి ఉంటుంది. ఆ నైవేద్యాలు అయినా పెట్టవచ్చు, లేదా అమ్మవారికి ఒక బెల్లం ముక్క లేదు పానకమైన నైవేద్యంగా సమర్పించవచ్చు. ప్రతిరోజు అమ్మవారికి లలితా సహస్రనామము లేదా అష్టోత్తర పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ప్రతిరోజు ధరించవచ్చు. ప్రతినిత్యం అమ్మవారు మన వెన్నంటే ఉండి ప్రతి కార్యంలోనూ విజయాన్ని చేకూర్చేలాగా దీవిస్తుంది. మీకు సమయం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు మీకు వచ్చిన ఏ దేవి స్తోత్రమైనా అమ్మవారిని తలుచుకొని పారాయణ చేసి పూజ ముగించి ఆ రోజులో ఏ సమయంలోనైనా లలితా సహస్రనామాన్ని పూర్తిగా వింటేనే పూర్తి ఫలితం లభిస్తుంది. లలితా సహస్రనామం మిస్టేక్ లేకుండా శ్రీ చాగంటి గురువు గారు చదివిన ఆడియో యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. ఆ ఆడియో ప్లే చేస్తూ అమ్మవారిని స్మృశిస్తూ ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పూర్తిగా వింటేనే అమ్మవారికి పూజ చేసిన ఫలితం లభిస్తుంది. సాధారణంగా శరన్నవరాత్రులలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి, లలితా త్రిపుర సుందరి దేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని,
రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తాము. వసంత నవరాత్రులలో కూడా మీకు ఆ అలవాటు ఉంటే ప్రతిరోజు ఒక అమ్మవారి స్వరూపాన్ని పూజించి అమ్మవారి అష్టోత్తరాలను చదవవచ్చు. లేదు అంటే ప్రతిరోజు లలితా త్రిపుర సుందరి దేవినే పూజించవచ్చు. లలితాదేవి నవరాత్రులు కదా! లలితాదేవి పటం పెట్టి పూజించాలి, లేదు విగ్రహం పెట్టి పూజించాలనే నియమం ఏమీ లేదు. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటము, లేదా సరస్వతీదేవి పటము, దుర్గాదేవి పటము, ఏ అమ్మవారి పటము లేదా విగ్రహాన్ని పెట్టి లలితాదేవి రూపంలో భావించి అమ్మవారి పూజ చేయవచ్చు. ముఖ్యమైనది ఈ 9 రోజులు అమ్మవారి ఆరాధన చేయడం. ఏ స్వరూపానికి చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. నవరాత్రులలో మొదటి రోజు విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఏ విఘ్నాలు రాకుండా ఈ 9 రోజులు సజావుగా అమ్మవారి పూజ చేయాలని కోరుకొని అమ్మవారి పూజను ఆరంభించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి పంచోపచార పూజ ఎలా చేయడమో చూద్దాం. మొదటగా మీకు వచ్చిన అమ్మవారి స్తోత్రాన్ని ఏదైనా పారాయణ చేసి ఆ తర్వాత ముందుగా అమ్మవారికి ధూపం సమర్పించి ఆ తర్వాత దీపాన్ని చూపించి అమ్మవారి కోసం మీరు తయారు చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి ఆరగింపు పెట్టి అమ్మవారికి మంగళహారతి సమర్పించవచ్చు. ఇది క్లుప్తంగా పంచోపచార పూజ చేసే విధానం. ఇప్పుడు షోడశోపచార పూజ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. ఏ విఘ్నాలు లేకుండా ఆ గణపతి పూజని సజావుగా జరిపించాలని స్వామివారిని ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి స్తోత్రం ఏదైనా పఠిస్తూ అమ్మవారిని జ్ఞానం చేసి ఆవాహన చేసి అమ్మవారికి సింహాసనం వేసి అమ్మవారిని కూర్చోపెట్టినట్టు భావించాలి. ఆ తర్వాత అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి పాద్యం, ఆ తర్వాత చేతులు కడుక్కోవడానికి అర్ఘ్యం సమర్పించి అమ్మవారికి తాగడానికి ఆచమనీయం సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి స్నాన అనే ఉపచారం, అనగా మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకం చేయవచ్చు. లేదు అంటే అమ్మవారికి జలం చూపించి స్నానం అనే ఉపచారాన్ని పూర్తి చేయవచ్చు. ఇక వచ్చే ఉపచారాలలో వస్త్రం, యజ్ఞోపవేతం, అంగపూజ వాటికంతా అక్షంతలు లేదా పూలు సమర్పించవచ్చు. స్నానం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి వస్త్రం, యజ్ఞోపవేతం, ఆ తర్వాత పుష్పాలు, గంధం, కుంకుమ అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి అంగపూజ నిర్వహించి ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు ఏదైనా పారాయణ చేయవచ్చు. ముఖ్యంగా లలితాదేవి నవరాత్రులు కాబట్టి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ మంచిది. ఆ తరువాత అమ్మవారికి పంచోపచార పూజ ముగించి ఆఖరిగా అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించి అమ్మవారికి చామరం వీచి పూజను ముగించవచ్చు. ఇది షోడశోపచార పూజ చేసే విధానం. షోడశోపచార పూజ ప్రతి ఉపచారంకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్తూ అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా భావిస్తూ అమ్మవారికి ఒక్కొక్క ఉపచారం చేయవచ్చు. 5 రోజులు మీకు వీలు లేదనుకున్న వారు 7 రోజులు లేదా 5 రోజులు లేదా 3 రోజులు లేదా ఆఖరి రోజు అయినా అమ్మవారి పూజను చేసుకోవచ్చు. అతి పవిత్రమైన ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి నామస్మరణ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. ధన్యవాదాలు.